ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ హయాంలో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన సుమారు 40 మంది లబ్ధిదారులు జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేశారని, కానీ అవి ఎక్కడున్నాయో తెలియడం లేదని వాపోయారు. ఈ విషయంలో తమను వైసీపీ నేతలు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పారావుపేట జనసేన నాయకుల సహకారంతో శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చామని, తమకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారని బాధితులు తెలిపారు. వైసీపీ హయాంలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టిని బాధితులు వేడుకుంటున్నారు. సార్ మాది అప్పారావుపేట అండి. అప్పారావుపేటగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ఉండగా మాకు ఈ సైట్ వచ్చిందండి. ఈ సైట్ వచ్చాక 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాల నుంచి మాకు ఒక పట్టా తప్పించి మాకు ఏమి కూడా ఇవ్వలేదు, మాకు ఏమి కూడా రాలేదండి. మాకు గీతలు తప్ప మాకు స్థలం అంటూ రాలేదు. ఎక్కడో జాగా చూపిస్తానని వేరే దుక్కుకు తీసుకెళ్లి అక్కడికి ఏమి చూపించింది లేదు. 10 మీటింగులు పెట్టారు. 10 మీటింగులకి ఎవరు చేయలేదండి. ప్రస్తుతానికి ఏంటంటే బొలిశెట్టి శ్రీను గారు చేస్తానన్నారని పని గట్టి ఈ రోజు నాడు మేము ఇక్కడ నమస్కారం అండి. మాది తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట అండి. మాకు పట్టాకాయంతాలు ఇచ్చండి, మాకు స్థలాలు వచ్చినాయండి. దగ్గర ఒక 50-60 పేర్ల వరకు మా ఊళ్ళో వచ్చినాయండి. కానీ పట్టాకాయంతాలు ఇచ్చారు కానండి మాకు అసలు ఇప్పుడు వరకు కూడా ఆ స్థలం ఎక్కడ ఉందో ఏంటో అన్నది మాకు అసలు చెప్పలేదండి. మేము మా ఊళ్ళో ఉన్న అధికారులు ఈ కాంగ్రెస్ ఉండగా వచ్చినాయండి. అసలు ఇప్పుడు స్థలం ఎక్కడ ఉందో మాకు తెలియదండి. తెలియదు. ఇప్పుడు మా దొరబాబు గారు, మా ఊరు ప్రెసిడెంట్ గారు, వీళ్ళ భగవాన్ గారు వీళ్ళందరూ చెప్తే మేము పలానా ఈ దొరబాబు గారిని తీసుకుని బొలిశెట్టి శ్రీను గారి దగ్గరికి మొన్న మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లోకి వచ్చి కనపడితే ఇంటికి రండి అమ్మ అన్నారండి. అందుకని మేము దొరబాబు గారిని తీసుకుని వచ్చామండి. ఆయన ఇది మేము ఆ దృష్టికి తీసుకెళ్తామమ్మా, ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తాము, మీరు కంగారు పడొద్దు, మీరు ఈ చూపించారు కాబట్టి మీకు పట్టాకాయంతలు ఇప్పిస్తాం, మీకు స్థలాలు ఇప్పిస్తాం, మీరున్న చోటే మీకు ఇప్పిస్తాం అని అన్నారండి. మాకు దయచేసి ఈ స్థలాలు మాకు కొంచెం ఇప్పించేలాగా మేము కోరుకుంటున్నామండి. చాలామంది ఉన్నారండి, నేననే కదా ఇంకా మా ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఇప్పించాలని కోరుకుంటున్నామండి. చాలా 12 సంవత్సరాల మట్టి మేము అద్దెంట్లోనే ఉంటున్నామండి. మాకు ఎటువంటి ఉపకారం కూడా ఆ ప్రభుత్వం మాకు చేయలేదు. కనీసం ఈయన అన్నారండి, ఎమ్మెల్యే గారు అన్నారండి, మేము చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను, నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చేస్తాను, మేము చేస్తామన్నారు. అలాగే చేయాలని కోరుకుంటున్నామండి. తర్వాత మేము మళ్ళీ ఆయన్నే మేము గెలిపించుకుంటామండి. బొలిశెట్టి శ్రీను గారిని మేము గెలిపించుకుంటామండి ఎమ్మెల్యే గారి కింద.